దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. కొన్ని రోజుల నుంచి మన ఛానల్లో వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం లేదు. మనల్ని రెగ్యులర్గా ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ ఎవరైతే కామెంట్స్, లైక్స్ అండ్ షేర్ చేస్తున్నారో మీకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక నుండి మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి కాబట్టి రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవ్వండి. ఈ వీడియోలో సైన్స్ నిరూపించిన కొన్ని విషయాలను ముందుగానే మన బైబిల్ చెప్పిన వాటిని గురించి టాప్ 5 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి మనం తెలుసుకుందాం. వీటిని సైన్స్ నిరూపించక ముందే మన బైబిల్లో రాయబడి ఉన్నవి. అవి ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే పక్కనున్న బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మేము ఏ వీడియో పెట్టినా మీకే ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా లేట్ చేయకుండా మన టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్యాక్ట్ నెంబర్ 1. లేవియాకాండము 17వ అధ్యాయము 11వ వచనంలో రక్తము దేహమునకు ప్రాణము అని రాయబడి ఉంటుంది. విలియం హార్వే గారు తన పరిశోధనలో రక్తమే దేహాన్ని బ్రతికిస్తుంది ఆయన చెప్పడం జరిగింది. దీన్ని ముందుగానే లేవికాండము 17వ అధ్యాయం 11వ వచనంలో మన బైబిల్లో దేవుడు రాసి ఉంచాడు. రక్తము దేహంనకు ప్రాణము. మీరు ఎప్పుడైనా బ్లడ్ క్లాతింగ్ గురించి విన్నారా? మనకేదైనా గాయమైనప్పుడు బ్లడ్ అనేది ఆ ప్రదేశంలో బయటకు వచ్చి కొన్ని క్షణాల్లోనే బ్లడ్ అనేది గడ్డకడుతుంది. దీన్నే కోఆగ్యులేషన్ అంటారు. ఈ ప్రాసెస్ ఉండడం వల్ల మనకి ఏ గాయమైనా సరే దానంతా అదే బ్లడ్ అనేది బయటకు వచ్చి ఈ బ్లడ్ క్లాతింగ్ అనేది జరుగుతుంది. ఈ అద్భుతమైన ఇమ్యూన్ సిస్టమ్ని బ్లడ్ క్లాతింగ్ చేసి దీన్ని కోఆగ్యులేషన్ అంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 2. యోబు 26వ అధ్యాయము 7వ వచనం శూన్యము పైన భూమిని వ్రేలాడ చేసెను అని చెప్పి అక్కడ రాయబడి ఉంటుంది. ఐజాక్ న్యూటన్ దీన్ని పరిశోధన చేసి తన పరిశోధనలో తేల్చి చెప్పింది ఏంటంటే శూన్యంలో భూమి వ్రేలాడుతుంది అని చెప్పి ఐజాక్ న్యూటన్ గారు ఈ విషయాన్ని మనకి చెప్పారు. దీన్ని బైబిల్లో ముందుగానే దేవుడు రాసి ఉంచాడు. యోబు 26వ అధ్యాయం 7వ వచనంలో శూన్యంలో భూమి వ్రేలాడుతుందని చెప్పి రాయబడి ఉంది. దీన్ని తర్వాత సైన్స్ ప్రూవ్ చేసింది. ఫ్యాక్ట్ నెంబర్ 3. కీర్తనలు 8వ అధ్యాయము 8వ వచనం అక్కడ మనం బాగా చదువుతున్నట్లయితే సముద్ర మార్గంలో అనే మాట మనకు కనబడుతుంది. ఫాదర్ ఆఫ్ ఓషియన్ మత్తెవ్ ఫౌంటైన్ మౌరీ అనే అతను వీళ్ళు దాన్ని ప్రూవ్ చేశారు. అలాగే ఈ రోజుల్లో సముద్ర మార్గంలో రహదారుల్లో అనేక షిప్లు, నౌకలు ఎంతో తేలిగ్గా వెళ్ళి వస్తున్న దానికి కారణం సముద్ర మార్గాలే. ఈ జల మార్గాలు ఉన్నాయి అని బైబిల్లో ముందుగానే రాయబడి ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 4. ఆదికాండము 6వ అధ్యాయము 15వ వచనం మనం చూసినట్లయితే అక్కడ నోవాహుకి దేవుడు ఏ రకమైన కొలతలతో ఓడ కట్టాలో అక్కడ ఆజ్ఞాపిస్తాడు. అదే రీతిగా నోవాహు ఆ ఓడను తయారు చేస్తాడు. ఇప్పుడు మనం చూస్తున్న ఓడలన్నీ కూడా నోవాహు కాలంలో దేవుడు నోవాహుకు చెప్పిన కొన్ని కొలత ప్రకారం కట్టబడిన ఓడ ఏ రీతిగా అయితే ఉందో ఇప్పుడు వచ్చే ఓడలన్నీ కూడా అయ్యే కొలతలతో ఓడలు కట్టి సిద్ధపరుస్తూ ఉన్నారు. నోవాహు ఓడలు ఎలా తయారు చేయాలో ఏమీ తెలియలేని పరిస్థితుల్లో దేవుడే ఓడను ఎలా చేయాలో, ఏ కొలతల్లో దాన్ని నిర్మించాలో, ఏ రకంగా దాన్ని తయారు చేయాలో దేవుడు నోవాహుకి చెప్పాడు. ఓడ ఎలా తయారు చేయాలో తెలియలేని రోజుల్లోనే నోవాహు చక్కగా ఓడ కట్టడం జరిగింది. మరి అదే పరిమాణాలు, కొలతలు అయ్యే తీసుకొని ఇప్పుడు ప్రజలందరూ కూడా ఓడలను తయారు చేస్తున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 5. లేవికాండము 11వ అధ్యాయము 9వ వచనము 10వ వచనము మనం చూస్తే అక్కడ జలచరములన్నిటిలో వీటిని తినవచ్చును. సముద్రంలోనేమి, నదులలోనేమి, ఏ నీళ్లలోనేమి వేటికి రెక్కలు, పొలుసులు ఉండునో వాటిని తినవచ్చును. సముద్రంలోనేమి, నదులలోనేమి, సమస్త జల జంతువులలోనూ వేటికి రెక్కలు, పొలుసులు నుండవో అవన్నీ మీకు హేయములు.
వీటిని తినడం వల్ల అనేక రకమైన చర్మ వ్యాధులు వస్తున్నాయని సైంటిస్టులు ఈ మధ్యనే కనుగొన్నారు. సైంటిస్టులు వారి పరిశోధనలో తేలిన విషయాలు ఏంటంటే వీటిని తినడం వల్ల అనేక రకమైన చర్మ వ్యాధులు వస్తాయని తేల్చి చెప్పారు. ఈ విషయాలన్నీ ముందుగానే బైబిల్లో రాయబడి ఉన్నాయి. ఎందుకంటే బైబిలు దేవుడు రాయించిన గ్రంథము కాబట్టి సైన్స్ నిరూపించిన విషయాలన్నీ కూడా ముందుగానే బైబిల్లో రాయబడి ఉంది. నిజంగా మన బైబిల్ ఎంత అద్భుతమైన బైబిలో కదా. ఈ మాత్రమే కాకుండా ఇంకా అనేకమైన ఫ్యాక్ట్స్ మన బైబిల్లో ఉన్నాయి. వాటిని గురించి మరికొన్ని వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఈ టాప్ 5 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్లో మీకు ఏ ఫ్యాక్ట్ నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ నోటిఫికేషన్ని ఆన్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్.